ప్రతి పౌరుడు కూడా సత్యాన్ని వచించాలని అహింస అనే ఆయుధంతో ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించినటువంటి మహాత్ముడు గాంధీజీ. ఈ దేశ సంపద అందరికీ సమగ్రంగా అందాలని ప్రపంచానికే తలమానికంగా ప్రపంచం అంతా కూడా కొనియాడబడుతున్నటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఏర్పడిన ప్రతి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజా సంక్షేమాన్ని నిరంతరం కడు జాగరూకతతో, ప్రజల అభివృద్ధి సంక్షేమం జాగరూకతతో అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వాలు ఉండాలని ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి. ఏర్పడేటువంటి ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యతాయుతమైనటువంటి అధికారం, మాకు బాధ్యత, ప్రజలిచ్చిన బాధ్యత, దాన్ని సక్రమంగా నిర్వహించాలనేటువంటి లక్ష్యాలతోటి పనిచేయాలి. దురదృష్టం ఏంటంటే ప్రజలు ఏది చెప్పినా కూడా అధికారం వచ్చిన తర్వాత అసహాయులైపోతారు. చెప్పిన మాట ఏది అమలు చేయలేకపోయినా అడగలేరు. ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా వాటి అమలు కోసం ప్రయత్నించినటువంటి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు. ప్రజలు 5 సంవత్సరాలు భరించాల్సిందే అనే విధంగా ఈరోజు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రోజుకొక ప్రజల దృష్టి మరల్చేటువంటి, ప్రజల దృష్టిని ప్రభుత్వం చేయనటువంటి పనుల నుంచి దృష్టి మదర్చడానికి తనకున్నటువంటి మాధ్యమ బలాన్ని, అంటే మీడియా స్ట్రెంగ్త్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పౌర జీవనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఉదాహరణకి మన రాష్ట్రానికి జీవనాడి, ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సాగునీటి, త్రాగునీటి, జల విద్యుత్ ఉత్పాదన కలిగినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. 2014లో ఈ రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఈ రాష్ట్రం కోల్పోతున్నటువంటి ఆదాయానికి, లేకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయ వనరుల ఉత్పత్తికి ప్రధానమైనటువంటి మార్గం, లేదా కాంపన్సేట్ చేయగలిగినటువంటిది పోలవరం ప్రాజెక్ట్ అని, ఆ ప్రాజెక్టుని కేంద్రమే నిర్మిస్తానని విభజన హామీల్లో ప్రధానమైనటువంటి హామీగా ఆనాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన దాని నుండి కోలుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కొంత సాధ్యం అవుతుందని ప్రధానమైనటువంటి హామీలో పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక తరగతి హోదా, ఈ రెండింటినీ పొందుపరిచినటువంటి నాటి ప్రభుత్వం, నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఆనాడు ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ 2 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో చెప్పినటువంటి మాటలు ప్రత్యేక తరగతి హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇమ్మని ఆనాడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారి మాటలు కానీ, 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్నటువంటి నాటి ప్రధానమంత్రి మాటలు కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దానిలో ప్రధానమైనటువంటిది పోలవరం నిర్మాణం జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులు సమకూర్చి అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఆనాడు తెలియజేశారు. కానీ 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆనాటికి పోటీలో లేకున్నా ఈనాడు పోటీ చేసి లేకపోతే వారికి సహాయపడిన, లేకపోతే వారికి అనుకూలంగా ఉన్నటువంటి జనసేన, ఈ 3
రాజకీయ పార్టీలు కూడా కేంద్రంలో భాగస్వామ్యులుగా ఉన్నారు. 14లో జాతీయ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులు డిసెంబర్ 2016 వరకు, 14 మేలో ప్రభుత్వం వచ్చింది, 15 మే 16 మే 2.5 సంవత్సర కాలం తర్వాత 16 మేలో ప్రారంభించినప్పుడు నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పిన కారణం, ఒప్పించిన కారణం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక నైజం ఉంది. ఆయన అంటారు, ప్రతి ఆపదలోని నేను ఆపర్చునిటీస్ని ఎత్తుక్కుంటాను అనేటువంటి మాట. అంటే పోలవరం ఆయన గడిచిన 9 సంవత్సరాలు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలవరం నిర్మాణం కోసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు, పోలవరం గురించి ఏ రోజు మాట్లాడలేదు. రాష్ట్రాన్ని విభజించమన్నప్పుడు ఒక అవకాశం వచ్చింది, రాష్ట్రానికి ప్రధాన వనరైనటువంటి పోలవరం నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అందులో ఎలా లాభాలు సంపాదించాలని చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన. రెండవది కూడా చెప్తా ఉన్నాను, ఆయన ప్రత్యేక తరగతి హోదాని ప్రత్యేక ప్యాకేజీ కోసం రాత్రికి రాత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఈ రాష్ట్ర పౌరులందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ రెండింటి వల్ల, ఆయన తీసుకున్న ఈ 2 నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, ప్రజలు కానీ ఎంత నష్టపోయారనే విషయాన్ని ఒకసారి మీ ద్వారా రాష్ట్ర పౌరులందరూ ఆలోచన చేయమని గతానికి ఒకసారికి వెళ్ళి 2016 డిసెంబర్లో ప్రాజెక్టు పనులు ప్రారంభమైనటువంటి పనులు తనకున్నటువంటి విజనరీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు. నవ్వాల్సింది ఏంటంటే ఆయన చాలా విజన్ ఉన్నటువంటి మనిషి. ప్రాజెక్టు నిర్మాణం ఒక ప్రోటోకాల్ ఆర్డర్స్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే ముందు పునాదులు ఎలా వేయాలి? పునాదులు అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, స్పిల్వే. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది స్పిల్వే. అంటే గోదావరి నదీ ప్రవాహాన్ని ఏ విధంగా కింద వరకు వెంపాలి, మనం అడ్డుకట్ట వేసినప్పుడు ఆ అడ్డుకట్ట వేయడం ద్వారా పై ప్రాంతాలు ముంపుకు గురైతే ఆ ప్రాంత వాసులకు కలిగే కష్టాన్ని, నష్టాన్ని ఎలా పోడ్చాలనేటువంటిదో ఆలోచించాలి. ఆయన వెనువెంటనే అందులో ఎంతవరకు మనకు లాభం వస్తుంది, ఎంతవరకు మనకు ఆదాయం వస్తుంది, లేకపోతే ఎంతవరకు మనకి స్వార్థపూరితమైనటువంటి సంపాదన వస్తుందని ఆలోచించారు. కాబట్టి 3 పనులు కూడా ఒకేసారి ప్రారంభించారని సాక్షాత్ వారి మంత్రి చెప్తున్నారు. 3 పనులు కూడా అంటే కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టే నాటికే స్పిల్వే పనులు పూర్తి అయ్యి ఉండాలి. కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టే నాటికే స్పిల్వే పనులు కనుక పూర్తి కాకపోతే కాపర్ డ్యామ్ నిర్మించడం వల్ల జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలనుకున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, అప్పుడు ఆయన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, కాపర్ డ్యామ్ పనులు ఇంకా పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ పనులు కూడా ప్రారంభించడం, డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించడంతో పాటే దిగువ కాపర్ డ్యామ్ పనులు కూడా ప్రారంభించడం. అయితే ఒక నిర్దేశితమైనటువంటి విధానంతో ఈ పోలవరం నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మీరు చొరబడి మీ అనుకూలుగైనటువంటి కాంట్రాక్ట్, అదే అంటున్నాను నేను, కేంద్రం నిర్మించాల్సినటువంటి ఈ ప్రాజెక్టుని రాష్ట్రమే నిర్మిస్తానని చెప్పడం చేత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యాశ లేదా ఆలోచన లేని లేకపోతే కేవలం దానిలో వచ్చేటువంటి లాభాల కోసం చేసిన పనుల వల్ల ఈ రాష్ట్ర ప్రజాధనం అంతా కూడా, రాష్ట్ర ప్రజల యొక్క ప్రజాధనం అంతా కూడా ఖచ్చితంగా నష్టం జరిగింది, ప్రజాధనానికి నష్టం జరిగింది అనే విషయాన్ని ఒక్కసారి మీ ద్వారా ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు గడిచింది. ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
పోలవరం నిర్మాణం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనుకున్నప్పుడు కలిగినటువంటి అవరోధాలు ఏమిటి ఆలోచన చేస్తే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కారణం ఆనాడు అనాలోచితంగా అంటే స్వార్థంతో చేసినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యామ్ నిర్మాణం కానీ డయాఫ్రమ్ వాల్ పట్ల నిర్మించేటప్పుడు చేసినటువంటి తొందరపాటు చర్యల వల్ల కానీ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఏదైతే స్పిల్వే పనులు పూర్తి చేయని కారణం చేత వరదల సమయంలో వరద ఉధృతి ఏ విధంగా డైవర్ట్ అవ్వాలో తెలియజేయనటువంటి కారణం చేత చిన్నపిల్లడిని అడిగినా చెప్తాడు. నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేటప్పుడు ఆ నీటిని పంపే ఆలోచన ఎవరైనా చేయాలి కదా. ఆలోచించండి, మీడియా మిత్రులు మీరు కూడా ఆలోచించండి. అది చెయ్యని కారణం చేత డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు సిడబ్ల్యూసికి లేదా కేంద్ర ప్రభుత్వానికి వినతులిచ్చి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద శ్రద్ధ తీసుకున్నారు.